ఏంటమ్మా ఇప్పుడు ఈ 3 ఇయర్స్ పరిస్థితి ఏంటి? అతను అసలు వస్తున్నాడా? మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నాడా? ఎట్లా? ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? అంటే నాకు జాబ్ ఉంది కదండి. ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్‌ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను. ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి. సరే అది ఉండడం లేకపోతే తర్వాత సంగతి. ఇప్పుడు వస్తున్నాడా? రావట్లేదా? ఆ! ఇప్పుడు వస్తున్నాడా అంటే ఒకసారి వస్తాడు. మళ్ళీ కనిపించి సరే నేను వర్క్ ఉంది కదా! నాకు మేస్త్రి అన్ని ఊర్లు చూసుకోవాలి, అన్ని ఇండ్లు పట్టుకోవాలి, చెయ్యాలి పని మరి అంటే ఖర్చులు కూడా ఇవ్వాలి కదా! పాపకి నీకు ఇంటికి ఏదైనా ఇవ్వాలి కదా! అలా ఏం లేదు చేస్తున్నావు? అక్కడక్కడ సరిపోతుంది. దానికి పెట్టుబడి పెట్టాను, దీనికి పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. సో వస్తున్నాడు. మంత్‌లో ఒక 4, 5 సార్లు వస్తున్నాడు. ఏదో స్టోరీ చెప్తున్నాడు. 6 నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతేనా? హుహు. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? తను నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ తను నాకు తెలియకుండా మా సిస్టర్‌ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడ కూర్చున్న అమ్మాయి మీ సిస్టరా? అవునండి. ఎప్పుడు తెలిసింది నీకు ఈ విషయం? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ మధ్యన ఒక 3 మంత్స్ బ్యాక్ తెలిసింది అంతే. మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేసి మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాను. అదేంటి మరి మీ సిస్టర్ని అడిగావా? ఏంటిది ఇలా ఎందుకు చేసావని చెప్పి? అసలు ఎలా పరిచయం? తను చాలా అమాయకురాలు, చిన్న పాప. తనకు కూడా అరే బాయ్ మీరు మీ అమ్మాయికి చెప్పారు. కాదమ్మా కిట్నీలోగా మీ ఎంతమంది అమ్మా మీరు అమ్మాయిలు ఎంతమంది మీ ఇంట్లో? మేము అమ్మాయిలు ఒక 3 మెంబర్స్. ఈ అమ్మాయి అందరికంట చిన్నది. చిన్న ఆమె. నువ్వు పెద్దదానవా? మధ్యలో దానివే? సెకండ్. సెకండ్ ఆవిడ థర్డ్. సో నీతో అతనితో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పుడే ఈ అమ్మాయితో ఉందా? ఈ అమ్మాయి పేరు ఏంటమ్మా? సల్మా. సల్మా. అప్పుడే ఉందా పరిచయం? అప్పుడు ఎక్కడన్నా మీ సిస్టర్ ని చూడటం? తను స్కూల్ కి వెళ్తుండే ఓకే. అప్పుడు పరిచయం లేదు నాకు తెలిసి. మాక్సిమం ఎంతమ్మా సల్మా ఏజ్? 20 అండి. 20 years. అప్పుడు లేదు పరిచయం, స్కూల్కి వెళ్ళేది అప్పుడేమీ లేదు. మ్హూ. అప్పుడేం లేదు. నీకెప్పుడు తెలిసింది సల్మా గురించి అతనితో సంబంధం ఉందని? నీకెలా తెలిసింది? మా ఊర్లోనే కొంతమంది చెప్తుంటే తెలిసింది. ఇలా మీ సిస్టర్ తోటి కూడా ఇలా నడుపుతున్నాడు అంట, లవ్ ఇది అని చెప్పారు. అవేనా పెళ్లి చేసుకున్నారంట? ఇంకా ఆ విషయం తెలీదు. లవ్ అని తెలుసు, చెప్పేంత వరకు తెలుసు. నాకు కూడా అది డౌట్ వచ్చి కనుక్కుంటే అది నిజమే అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మా సిస్టర్ కాదమ్మా మీ అమ్మగారు మీకు హాస్పిటల్కి కూడా వచ్చారు కదా! అప్పుడు మీ 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 హస్బెండ్ ఎవరో పలానా అనేది ఏదో ఫొటోస్ మీ సిస్టర్తో పంపించుకోవడం ఇట్లా ఏం జరగలేదా మీరు? అంటే అంటే అమ్మతో అంటే మాట్లాడవు, సొసైటీ కోసం మీ పరువు పోతుందని. సిస్టర్స్తో అయితే మాట్లాడతావు కదా! ఇదిగో మా పెళ్లి ఫోటోలు, ఇదిగో బావా, ఇదిగో ఇన్ని పంపించు. తను రాలేదు. మా పెద్ద సిస్టర్ వచ్చింది. ఫొటోస్ పంపించుంటారు కదా మీ పెద్ద లేదు, వాళ్ళు పంపించలేదు ఫొటోస్. ఏవి అక్కడ రావడం సేఫ్టీ కోసమన్నా పంపించుకోవాలి కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు చేసుకున్నది లవ్ మ్యారేజ్. ఇన్ కేస్ నీ దగ్గర ఉన్న ఫోటోలు యాక్చువల్ గా ఫోన్ లో చాలా మంది డిస్ట్రాయ్ చేసేస్తారండి. అప్పుడు ఎవిడెన్సే ఉండదు కదా. అసలు బావా ఈ లోపు forward తెలిసిందా తెలియకుండానే అది ఇంపార్టెంట్. తెలీదు మేడం, తెలిసేలా చేసుకుంటామండి. అదే తెలుసా తెలీదా అనే దానికే నేను కనిపెడుతున్నాను ఇక్కడ. నీకు తెలియదు అని ఈవిడ యాక్చువల్ గా చెప్తుంది. ఏమైందంటే తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునింది. మా ఇంట్లో ఎవరికి నచ్చదు, టచ్ లో లేదు. అసలు టచ్ లో. ఇంకా వెళ్ళిపోయిందంటే చనిపోయిందని వదిలేసినాం మేము. అంత సీన్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి లవ్ కి ఎందుకు దిగావమ్మా? అదే కదా మేడం లవ్ అంటే. ఇప్పుడు ఈ జనరేషన్ అరే మరి మీ అక్క చేసిన పని అదే కదా. ఆ జనరేషన్ ఆవిడ 18. మా అక్క చేసింది, అందుకే కదా నేను అంటున్నా. నువ్వు చూసుంటావు కదమ్మా ఇంట్లో ఎంత దరిద్రంగా ఉంది, అక్కని వెలివేశారు అని చూసుంటావు కదా. స్కూల్ కి వెళ్ళే మైండ్ సెట్ ఎలా ఉంటది, టీనేజ్ లో ఎలా ఉంటది. ఈ టీనేజ్ లవ్ హార్మోన్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడితే కానీ అసలు మీ ఇద్దరు పరిచయం ఎలా మా ఏర్పడింది? ఇద్దరు పరిచయం ఎలా అయిందంటే, ఊర్లో నేను కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కాలేజ్ వెళ్తున్నా. అక్క మొగుడని తెలియని టైంలో తెలీదు నాకు అసలు. ఆమె ఆయన చేసుకున్నదని, ఆయన అక్క హస్బెండ్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు నాకు. 3 months బ్యాక్ అక్కకి తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామని తెలిసి ఒక 10-15 days అంటే మీ కాంటాక్ట్ అంటే ఇప్పుడు అవుతున్నామని చెప్పి. నిన్నేమని పిలిచాం మేము? ఒక ఇష్యూ మీద మీ అక్క మీ హస్బెండ్ ఇష్యూ నడుస్తుందమ్మా, ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట, రమ్మంటే వచ్చు. ఆవిడ ఎవరో అని కూడా నువ్వు అడగల. మీరు పిలిచిన ఆ టైంలోనే తెలుసు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పి. తెలిసినప్పుడు మాత్రం తెలుసుకుంటాను. ఇంకా అక్క అప్పటి వరకు మన తెలుసు. వాళ్ళు చెప్పుండరు ఏ విషయం. సరే మీ పరిచయం అయితే ఎలా నేను జరిగింది? కాలేజ్ వెళ్తున్నా. తిను మా ఇంటి పక్కన మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది. మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం. వాళ్ళు ఇల్లు కట్టడానికి తను వచ్చినాడు. నేను స్టడీస్ టైంలో కమెంట్ స్టడీ చేయడానికి అలా వెళ్ళాము. ఇద్దరం ఒక దగ్గర ఉంటాం. ఇతను కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అది ఏ ఇల్లు కడతాడని బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఇతను. అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద, ఆయనకి ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. అయితే వాళ్ళిద్దరు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే తను కొంచెం మాట్లాడడం చేయడం ఫన్నీ టైప్లో ఉంటుండే. మంచిగా అనిపించింది మాట్లాడడం చేయడము. ఏమన్నా ఉంటే అక్కడ వర్క్ చేసే అప్పుడు ఫుడ్ ఇవ్వడము, వాటర్ తీసుకెళ్ళేయడం.
అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఉంటా, అక్కడనే చదువుకోవడం చేయడం ఉంటే అట్లా తను ప్రపోజ్ చేయడం ఒక 2-3 months నేను రిజెక్ట్ చేసిన. మా ఇంట్లో ఆల్రెడీ ఇట్లా అయ్యింది, మాకు ఇట్లా చేసింది అంటే, ఇంట్లో ఒకరు చేస్తే ఆమె చేసింది, ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు మాట్లాడవా, నువ్వు చెయ్యవా, అది ఇది అని చెప్పి నన్ను ఇంకా ఆయన ట్రాక్ లోకి తీసుకెళ్ళిపోయిండు. సేమ్ అక్కడ స్టోరీ ఇక్కడ అంతే, రిపీట్. same continue సేమ్ చేశాడు. ప్రెషర్ పెట్టడం. కాపీ పేస్ట్. అక్కడ టీనేజర్, ఇక్కడ టీనేజర్. ఇంకా అది ఇంకా లవ్ అంటే అది అయిపోయింది నాకు. తను అట్లా మాట్లాడడం సరే ఇంకా ప్రెషర్ పెట్టేవడమ్మా, నన్ను ప్రేమించు అని చెప్పి. లేదంటే నేను ఉండలేను, నేను బతకలేను. ఎంతకాలం చూసిన తర్వాత ఈ ప్రపోజల్ అమ్మా? చూసిన 3వ రోజా 4వ రోజా? ఒక 2 months వస్తుండే. మా ఎగ్జామ్స్ టైంలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. నీ ఫ్రెండ్ ప్రపోజ్ చేయలేదా? మా ఫ్రెండ్ ప్రపోజ్ చేయలేదు, నాకు ప్రపోజ్ చేసినాడు. మీ ఫ్రెండ్ వాళ్ళు హిందూలా ముస్లిమా? తను హిందూ. హిందూ. మనోడు సేమ్ క్యాస్ట్ లో చేయడము సాంప్రదాయం ప్రకారం. సార్ అప్పుడు గొప్పడే మాట్లాడతారా? చెప్తాను. 2 months రిజెక్ట్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడడం చేయడం. మరే సూసైడ్ చేసుకుంటాను అనాలే, అనలేదా? అదే వస్తున్నా మేడం అన్నాడు. వస్తున్నా అక్కడ అంటే ఆయన దగ్గర twist ఉంటుందమ్మా. మంత్స్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్రాక్ లో తీసుకెళ్లడం. అరే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, నాకు ఎక్కడనో అనిపించింది. ఇది సరేలే అని చెప్పి, ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది, ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పియో అని చెప్పిన. లేదు మనం చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము అప్పుడు ఏం చేస్తారు అంటే, లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా, నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా, నేను బ్లేమ్ చేస్తా ఊర్లో. బ్లాక్మెయిల్ కూడానా? ఇలా చేయడం, అది చనిపోతా, నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా, అంతా నాకు అది చేసేసిండు. అంటే భయం వేసింది, ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను. అయితే వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేము మేము. చెప్పినాను వెంటనే నువ్వు ఒప్పుకోలేదు, మ్యారేజ్ ఒప్పుకోలేదు. సరే మ్యారేజ్ ఇప్పుడు ఏమొద్దు, నువ్వు జాబ్ చేసుకుంటాను ఏదో ఒకటి చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసేయి, కలిసి ఉందాము, చిన్నగా మ్యారేజ్ చేసుకున్నాక ఏదో చేద్దాం అంటే సరే అని చెప్పి 3 months ఉన్నాము. అంటే ఇంట్లో తెలియకుండా నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఇంటికి 5-6 thousand అట్లా పంపుతుంటే, 10,000 శాలరీ ఉంది నాకు, నేను హాస్టల్ ఫీజు అన్ని కట్టుకుంటా, 5,000 ఇంటికి పంపిస్తా అని మమ్మీతో చెప్పేసి ఉన్నాం. యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్ లో ఉన్నాము, మమ్మీతో హాస్టల్లో ఉన్నాను అని చెప్పి. అదేలే, మీరిద్దరు ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు, అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అట్లాగా చెప్పినా నేను జాబ్ చేస్తున్నా అని, ఒక 3-4 thousand అట్లా పంపిస్తుంటే, స్టడీస్కి అంత అయింది ఇంత అని చెప్పి పంపిస్తుంటే, ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే మ్యారేజ్ చేసుకుందామని చెప్పిన. ముందు అడగలేదమ్మా, మన రూమ్ లో ఉంటున్నాం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇద్దరు భార్యాభర్తలుగా కలవకు ముందే పెళ్లి అనే సబ్జెక్ట్. అంటే వీళ్ళకి ఆచారం ఉంది కదండి, ప్రెగ్నెన్సీ వచ్చినాకే అడుగుతారు. అక్క అంతే, చెల్లి అంతే. తను అన్నాడు, నేను నిన్ను తప్పెవరిని చేసుకుని, నాకు ఆ మైండ్ సెట్ లో ఉన్నారే, ఇటు పోతాడు, ఒక్క దగ్గరనే ఉంటున్నాం కదా, చేసుకుంటాడులే అని చెప్పి. అంత అయిపోయిన తర్వాత నాకేం తెలిసింది, మళ్ళీ వెళ్ళడము. వెళ్తే ఒక 3-4 days 3 months ఉన్నాడు. మళ్ళీ 3 months తర్వాత 3-4 months తర్వాత వెళ్ళడం, 2-3 days ఉండి రావడం. వెళ్ళిండంటే 2-3 times నాకు కాల్ లిఫ్ట్ చేయడు, ఫోన్ స్విచ్ ఆఫ్. 2-3 days డేట్ వెళ్ళిండ అని తెలిస్తే ఇంకో మ్యారేజ్ అయింది, తన దగ్గరికి వెళ్ళిండు. ఎలా తెలిసిందిరా? అదే కనుక్కున్నా, మా ఫ్రెండ్ ఆమె, ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆమెనే అడిగిన, ఏంది ఇది. అప్పుడు వరకు నీ ఫ్రెండ్ కి తెలీదా మీరు బయట ఉంటున్నట్టు? ఆమెకు తెలుసు, ఫ్రెండ్స్ ఆమెకు అన్ని షేర్ చేసుకున్నాం మేము. మీ ఫ్రెండ్ కి అంతకు ముందు మీరిద్దరు లవ్ చేసుకుంటున్నట్టు తెలుసు కదా, మరి ఆడికి ముందే పెళ్ళైన జాగ్రత్త అని మీ ఫ్రెండ్ చెప్పలేదు? ఆమెకు తెలీదు. ఆమెకు తెలీదు, ఆమె తర్వాత తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ నీకు పాస్ చేసింది. నాకు ఇప్పుడు పాస్ చేసింది. అయ్యో రామా. ఇప్పుడు ఆయన మా అక్కని చేసుకున్నాడని మీరు చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడు ఏంటమ్మా, మీరు ప్రెగ్నెంటా లేకపోతే ఏదన్నా? ఇప్పుడు నువ్వు క్యారింగ్? అవునండి. ఎన్నో మంత్? 4th month. మంచి కాంపిటేటివ్ ఫ్యామిలీలా ఉందిరా మీది. ఏంటండి పోటీ పడుతున్నారు అందరూ, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతాను, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతా.